హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్మ ఇంటి రుచులు. నేను మీ లక్ష్మి. ఈరోజు నేను మీకు క్యారెట్ కీర్, అదేనండి క్యారెట్ మిల్క్ రెసిపీ చేసి చూపిస్తున్నాను. దీని తయారీ ప్రాసెస్ చూద్దాం. దీనికోసం నేను ఒక పెద్ద సైజు క్యారెట్ని పీల్ చేసి పీసెస్గా చేసుకున్నాను. దీనిలో తగినన్ని వాటర్ యాడ్ చేసి కుక్కర్లో మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ రానిచ్చి ఉడికించుకోవాలి. వీటిని చల్లార్చి ఇలా మిక్సీలో పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. పాలని మరిగించాలి. ఒక మరుగు వచ్చాక దీనిలో మనం తయారు చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఆ మిక్సీ గిన్నెలో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసి నేను ఆ వాటర్ కూడా ఇందులో వేస్తున్నానండి. ఇప్పుడు ఈ పాలని థిక్నెస్గా వచ్చే వరకు మరిగించుకోవాలి. అంటే మనం పాయసం కన్సిస్టెన్సీ కొంతమంది చిక్కగా ఇష్టపడతారు, కొంతమంది పలుచగా. సో మన టేస్ట్కి తగ్గట్టు పాలను మరిగించుకోవాలండి. నేను ఒక 10 నిమిషాలు మరిగించాను. అప్పుడు ఇలా వచ్చిందండి కలరు. దీంట్లో కొద్దిగా యాలకుల పొడి వేశాను. థిక్నెస్ అనేది మీ ఇష్టం అండి. చూసారా, కొంచెం పాలు అనేది థిక్నెస్ వస్తున్నాయి. సో ఇలా మీడియం ఫ్లేమ్లో పాలను కాసేపు మరిగించుకోవాలి. ఒక 15 మినిట్స్ మరిగితే సరిపోతుందండి. యాక్చువల్గా అయితే నాకు ఈ థిక్నెస్ చాలు. ఇప్పుడు చివరిగా నేను టేస్ట్కి సరిపడా బెల్లం యాడ్ చేశాను. మీరు పంచదార అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బెల్లం కరగనివ్వాలి. ఒక 5 నిమిషాలు బెల్లం వేశాక మరిగిస్తే సరిపోతుందండి. ఇంకా అవసరం లేదు, నాకు ఈ థిక్నెస్ సరిపోతుంది. ఇది ఈవినింగ్ పిల్లలకి చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. నాకు ఈ థిక్నెస్ సరిపోతుందని చెప్పా కదా. ఇప్పుడు నేను ఇక్కడ చాప్ చేసిన డ్రై నట్స్ వేస్తున్నాను. డ్రై నట్స్ అనేది మీ ఇష్టం. మీకు ఇష్టమైతే నేతిలో వేయించి కూడా వేసుకోవచ్చు. నేను పచ్చివే పల్చగా చాప్ చేసి వేసానండి. అంతే. ఇలా సర్వ్ చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారండి. తప్పకుండా రెసిపీ ట్రై చేయండి. మీ అందరికీ మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.